నమస్తే. ఏంటండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకుంటూ వస్తున్నారా? ప్రస్తుత పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది? నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదయ్యా, నెరవేర్చుకుంటాను వస్తున్నారు కదా. అన్న క్యాంటీన్ పెట్టారు, అన్నదాత సుఖీభావ పెట్టారు, మరి తల్లికి వందనం పెట్టారు, మరి బస్సు ఫ్రీ బస్సు పెట్టారు. ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా ఆపింది ఏముంది, ఇంకా మొత్తం చేసుకుంటానే వస్తున్నారు కదా. ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏదో ప్రభుత్వాన్ని కించపరచాలని ఏదో అబండాలు వేసేటమే తప్ప ఇక్కడ ఏమి లేదు. ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. జనం ఏంటంటే రౌడీజం పరిపాలన పోయింది. మెయిన్ రౌడీజం అని చేశారు చంద్రబాబు గారు. అసలు ఆయన స్వభావం ఏంటంటే అందరూ కలిసి ఉండాలా, బాగుండాలి అనే రీతిలో ఇలా గవర్నమెంట్ లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఆయనకి ఇవన్నీ పట్టవు. అసలు సంక్షోభాన్ని ఒక చేతిలో పెట్టుకొని అభివృద్ధి ఒక చేతిలో పెట్టుకొని రెండు ఎద్దుల్లాగా లాక్కొని వెళ్తున్నారు బండిని. ఆయన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకనంత తేడా ఉంది. రాబోయే కాలంలో కూడా ఆ 11 కూడా వస్తాయా రావనే భ్రమలో పడి ఉన్నారు వీళ్ళ వైసీపీ నాయకులు. అంటే ఏంటి అసలు వైసీపీ 151 స్థానాల నుండి 11 సీట్లకు పడిపోవటం, పులివెందుల కంచుకోట లాంటి ప్రాంతంలోనే వాళ్ళు అసలుకి జెడ్పీటీసీ ఎలక్షన్లో అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? పులివెందుల కంచుకోట అని ఎవరన్నారు? వాళ్ళ తాతలే రాజారెడ్డి గారు. అయితే అప్పటి నుంచి ఎన్నిట్లా వీళ్ళని టీడీపీ ఓట్లు అక్కడ వాళ్ళ ఓట్లు వాళ్ళకే ఉండే ఎన్నిట్లా. ఇవాళ స్వతంత్రం వచ్చేటప్పటికి 14వ తారీఖు వాళ్ళకి అది అప్పుడే వచ్చింది. 79వ సంవత్సరం స్వతంత్రానికి వాళ్ళు పోయి ఓటు పోల్ చేసుకున్నారండి. ఆ బలం అక్కడే ఉంది. చంద్రబాబు ఓట్లు టీడీపీగానే ఉన్నాయి. కానీ ఓటు పోల్ చేయని ఇలా 30 సంవత్సరాల నుంచి. ఇవాళ ఎంత ఆనందోత్సవాలతో చంద్రబాబు గారికి ఇచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము మా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నామండి, వేసుకున్నామండి వాళ్ళని. ఎందుకులో ఏనిట్లా వీళ్ళేదో చేస్తే గ్యామ్లింగ్ చేస్తే ఎట్ట ఇద్ది అక్కడ. మేము ఏదో చేసాము, డిఐజీ గారు వచ్చారు లేవు. ఇప్పుడు నేను వేయాలని లేదు నాకు. డిఐజీ వస్తే ఇంకోటి వస్తే నేను వేయాలని డిసైడ్ అయ్యా. ఎవరు వస్తే నాకే, నేను లోపల పోయి నాకు చెయ్యను ఆపుతారా ఏంది? నేను వేసి ఓటింగ్ ఎవరు ఆపలేరు కదా. అదే స్వతంత్రంగా వచ్చి టీడీపీ ఓట్లు వేసుకున్నారు అంతే. అక్కడ ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారండి? మరి బస్సు గురించి మామూలుగానే హ్యాపీగానే ఉన్నారు. వైసీపీ నాయకులు ఏంటంటే ఎకరాని బస్సు ఎక్కిచ్చి అగత్తాలు చుట్టించి ఈ 6 బస్సులు ఇచ్చారు. ఎక్స్ప్రెస్ వద్దన్నారు, ఘాట్ రోడ్లో వద్దన్నారు. అటాన్ని బస్సులోకి ఎక్కించి వీళ్ళు ఏదో ఆ కార్యక్రమాన్ని కించపరిచేలాగా చేయాలనే ప్లానింగ్లో ఉన్నారు. కానీ వీళ్ళ ప్లాన్లు వీళ్ళు మట్టి కరుసుకుని పోవటం, ఇంకేం లేవు. ఇంకా వీళ్ళకి డిపాజిట్లు రావు. వచ్చే ఎలక్షన్లో 2029లో అసలు ముందు క్యాండిడేట్లే లేరు. వీళ్ళకి అయిపోయింది జగన్. ఎప్పుడైతే మద్యంలో కానీ ఇది కానీ ఆ రోజా మాట్లాడికే ఎవరండి అసలు అది ఆడదేనా అసలు? అది గాలిలో కలిసిన గాలి నాకుడు, గాలి లేకుండా పోయిన తప్పు. అది ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి కూడా ఏం ఆలోచిస్తాడో చూసుకోవాలి కదా. రాజకీయాలు తిరగాలి, మెదగాలి, 4 ఓట్లు లాక్కోవాలి. అంటే ఇప్పుడు ఎందుకని ఏం మాట్లాడట్లేదు? రోజా గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, వీళ్ళు ఎందుకని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు? ఎట్ట మాట్లాడతారు? అభివృద్ధి కార్యక్రమం దూసుకెళ్ళిపోతుంది ప్రభుత్వం. ఎట్ట మాట్లాడతారు? ఏ బురద జల్లడానికి అవకాశం లేదు. సూపర్ 6లో 10 హామీలు అమలు అవుతున్నాయి. పేద సాదా బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలకి హ్యాపీగా సంచరిస్తున్నప్పుడు వాళ్ళ నోళ్ళు ఎలా వస్తాయి? ఏమని వస్తాయి? మీరు ఆఘాతాలు సృష్టించి మీరు ఏదో చేయాలనుకుంటే ఏమి కాదు. ఇక్కడ గవర్నమెంట్ దూసుకుని వెళ్ళిపోతుంది అభివృద్ధి కార్యక్రమాల్లో. మీ పేరు? నా పేరు సూర్యనారాయణ. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం అవుతుంది కదా, ఎలా ఉంది అనుకుంటున్నారు? చంద్రబాబు వచ్చి బాగానే చేస్తాడు, రోడ్లు గేట్లు అన్నీ చేస్తాడు, బాగానే ఉంది. అంతా కులాసగా ఉంది, అంత సరదాగా ఉన్నారు జనాలు. సరదాగా ఉన్నారా? మరి ఉచిత బస్సు వచ్చింది కదా, ఏది పెట్టలేదుగా. నిన్నటి నుంచి వచ్చింది కదా, అమల్లోకి వచ్చింది కదా, నిన్నటి నుండి వచ్చింది అమల్లోకి. ఇంకా ఏమో మరి అమల్లోకి ఇటు మట్టుకు బస్సు వచ్చిందంటే మరి ఇప్పటికి ఎక్కలేదు మేము. మీరు ఎక్కలేదు? అది ఏంటి మరి ఇంక ఉచితంగా బస్సు వచ్చింది, ఇంక మహిళలకు అంతా టికెట్ లేకుండా ప్రయాణమే కదా ఇంకంతా. మంచిదే, అది చాలా మంచిదే, చాలా మంచిదే. చంద్రబాబు నాయుడిని కూడా మంచిగా ఎత్తుకొని తిప్పుతారు అందరూ ఉన్న జనాలు. అది ఈ సూపర్ 6 పరిస్థితి ఏమైంది? సూపరా? సూపర్ 6 అదేమో మనకు తెలియదు అయ్యా. సూపర్ 6 అంటే 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు దిగే ముంగటికి అన్నీ చేస్తాడు, అన్నీ చేసేస్తాడు.
దిగే ముందుకు కాదు కదా చేయాల్సింది, ముందే చేయాలి కదా. ముందు చేస్తాడు, ఒక్కొక్కటి చేసుకొస్తాడుగా, ఒకటి చేసుకొస్తున్నాడు. ఇప్పటికి ఏమేమి అందుబాటులోకి వచ్చాయి? ఏమేమి అందుబాటులోకి వచ్చినాయి, రోడ్లు చేస్తాడు, మరి మనం అనుకున్నవి ఇది పింఛనీలు గింజనీలు అన్నీ ఇస్తాడు, కొద్దిగా కరెంట్లు గిరెంట్లు అన్నీ బాగానే చేస్తాడు, అన్నీ చేస్తాడు. అది అంతా పర్లా పర్లా కుశలమే ఇప్పుడు అంతా. మరి 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదుగా. 50 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ ఇస్తానన్నాడు, ఇప్పటికి ఇవ్వలేదు. అది కుశలమే అంటున్నారు కదా మరి అంతా. కుశలం అంటే మరి కుశలమే, మరి చేసేది ఏముంది. 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నాడు. 18 సంవత్సరాలకి అన్నీ అంతా సర్దుకోవాలిగా, అంతా ఇది చేసుకోవాలి కదా. అది అంతా లెవెల్ చేయాలి ఒకసారి. అది పులివెందులు తెలుసు కదా? తెలుసు. ఎవరి కాన్స్టిట్యున్సీ అది, ఎవరి నియోజకవర్గం? పులివెందుల్లో ఈ జగన్ కదా, జగన్ గారిది. జగన్ గారు. మరి మొన్న బై ఎలక్షన్ జరిగింది జెడ్పీటీసీ. అలా చెప్తాడు ఆయన. ఊహించని విధంగా వైసీపీకి 600 ఓట్లు వచ్చాయి, టీడీపీకి 6000 మెజారిటీ వచ్చింది. కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏం జరిగిందో మరి మనకు తెలియదు. అంటే వైసీపీ అక్కడ ఎప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి వైసీపీ ఉంటుంది. మరి టీడీపీ వచ్చిందంటే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది వైసీపీ వాళ్ళకి? వస్తూనే ఉంటుంది, అడిదిటి ఇడిదాడు తిరగబడుతూనే ఉంటుంది. అది సాధ్యమే, దానికి ఏం తప్పు ఏముంది. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, మరి 3 గ్యాస్ సిలిండర్లు చెప్తాను. ఏమో మాకు ఇప్పటికి రాలేదు. గ్యాస్ సిలిండర్లు వస్తాయి అంటారు, మరి గ్యాస్ డబ్బులు వేసారన్నారు, ఏమీ రాలేదు మాకు. మీకు ఇంతవరకు ఏమీ రాలేదు, కానీ పరిపాలన బాగుంది. బాగుంది, అది అన్ని విధాలుగా బాగుంది. బాగుంది.